సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కూడా బెట్టింగ్ యాప్స్ ని బంద్ చేస్తుంది. లీగల్ గా ట్యాక్స్ పేయర్ అయితే కొన్ని ఉంచుతుంది, అది కూడా తప్పే. అండ్ ఈ బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఒక ప్లాట్ఫామ్ అనేది ఉండదు. లింక్ టు లింక్ షేరింగ్ ఉంటుంది. ఒక లింక్ షేర్ చేస్తాడు, లేదా నా లింక్ నుంచి జాయిన్ అవ్వండి అంటాడు, ఆ లింక్ నుంచి జాయిన్ అవ్వాలి, చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అవి గవర్నమెంట్ కూడా ఆథరైజ్ అవ్వవు, గవర్నమెంట్ కూడా వాటితో సంబంధం ఉండదు. వాటిని వాడి రిస్క్ అనేది మీరే కొని తెచ్చుకుంటున్నారు. మళ్ళీ పోలీసుల దగ్గరికి వెళ్ళి నేను ఇలా పెట్టినా, నాకు ఈ డబ్బు పోయింది, నేను ఇంత డబ్బు పెట్టినా, అంత నష్టపోయినా, వాళ్ళు పోలీసులు పెట్టమని చెప్పలేదు, పెట్టకుర్రనైనా అని చెప్తున్నారు. వాళ్ళు మీరు మీ స్వలాభం చూసుకొని మీరు డబ్బు ఆశపడి మీరు పెట్టి పోలీసుల దగ్గరికి వెళ్ళి అంటే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఎక్కడో బెట్టింగ్ యాప్ సర్వీస్ ఎక్కడో మూల కూర్చుంటాడు, వాడు ఇక్కడ కూడా ఉన్నాడు. వాడు ఇండియాలో ఉంటాడన్న గ్యారంటీ ఏముంది? లేదు కదా. వాడు ఎక్కడో ఉండి ఆపరేట్ చేసుకోవచ్చు యాప్ ని. వాడు ఎక్కడో ఉండి ఇక్కడ కొంతమందిని వాడుకొని, ఏజెన్సీస్ వాడుకొని వాడు ఇక్కడ ప్రమోట్ చేసుకుని యాప్ ఇక్కడ రన్ చేయించుకుంటాడు. పోయి పోలీసుల కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వెళ్ళి ఈ డబ్బు కోసం తీసుకురాలేరు కదా. దయచేసి ఒకసారి ఆలోచించండి, అవగాహన తెచ్చుకోండి. బెట్టింగ్ యాప్స్ ని వాడడం మానేయండి. వాటి వల్ల మంచి కంటే ప్రమాదమే ఎక్కువ ఉంది. దయచేసి అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఐపీఎల్ వస్తుంది. ఐపీఎల్ సీజన్ లో చాలా బెట్టింగ్ జరుగుతాయి. ఆఫ్లైన్ లో జరుగుతాయి, ఆన్లైన్ లో జరుగుతాయి, చాలా రకాలుగా జరుగుతాయి. ఆ బెట్టింగ్స్ కి దూరంగా ఉండండి. అనవసరంగా డబ్బులు పోగొట్టుకోకండి. ప్రతి దాంట్లో గవర్నమెంట్ వచ్చి చూడలేదు, మనం కూడా ఇనిషియేటివ్ తీసుకోవాలి. మనం కూడా ప్రతి దాంట్లో ముందడుగు వేయాలి. గవర్నమెంట్ సపోర్ట్ ఉండాలి. నేను వాటి పేర్లు చెప్పాను కానీ వాటిని కూడా యూజ్ చేయడం మానేయండి. అర్థమైంది అని అనుకుంటున్నాను. నెక్స్ట్ టైం నుంచి బెట్టింగ్ యాప్స్ జోలికి అయితే వెళ్ళరు కదా. బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళను అని చెప్పేసి అనుకున్న వాళ్ళు కింద కామెంట్ చేయండి. అవేర్నెస్ తెప్పించడానికి మాత్రమే ఈ వీడియో అనేది చేస్తున్నాను. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే కింద కామెంట్ లో కామెంట్ చేయండి కంపల్సరీగా. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.